జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం తాటికొండ గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని రజక సంఘం మండల కన్వీనర్ అక్కనపల్లి అంజయ్య, సభ్యులు అక్కనపల్లి సత్తయ్య, అక్కనపల్లి డ్రైవర్ వెంకటయ్య ఆధ్వర్యంలో విగ్రహదాతలు సర్పంచ్ చల్లా ఉమాసుధీర్ రెడ్డి, మండల వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి సహకారంతో ఇతర దాతల సహాయంతో ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కడెం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం రజక సంఘం మండల కన్వీనర్ అక్కనపల్లి అంజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడెం శ్రీహరి మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత, విష్ణురు దొరలను గడగడలాడించిన వీరనారి చాకలి ఐలమ్మ వెనుకబడిన కులంలో పుట్టడంతో పాటు ఒక మహిళ కావడంతో ఆమెకు ప్రపంచంలో, దేశంలో ప్రాధాన్యత, ప్రచారం దక్కలేదని ఎమ్మెల్యే కడెం శ్రీహరి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం, రైతాంగ పోరాటాలు, విప్లవ ఉద్యమాలు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో జనగామ జిల్లాలో ఎంతోమంది ముఖ్య పాత్ర పోషించారు. అందులో చాకలి ఐలమ్మ ఒకరని కడెం శ్రీహరి అన్నారు. చాకలి ఐలమ్మ విగ్రహం చూస్తే ప్రశ్నించే తత్వం గుర్తుకు రావాలని, ఆమె పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని కడెం శ్రీహరి సూచించారు. నేటి తరానికి చాకలి ఐలమ్మ పోరాటాన్ని గుర్తు చేసే విధంగా విగ్రహం ఏర్పాటు చేసిన వారిని కడెం శ్రీహరి అభినందించారు. ఈ సందర్భంగా విగ్రహదాతలు సర్పంచ్ చల్లా ఉమాసుధీర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఉమాసుధీర్ రెడ్డిని, ఇతర దాతలను కడెం శ్రీహరి అభినందించారు. అనంతరం విగ్రహం ఏర్పాటుకు సహకరించిన దాతలను కడెం శ్రీహరి చేతుల మీదుగా శాల్వా మెమడులతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆశయ్య, జిల్లా అధ్యక్షుడు మైలారం వెంకటేశ్వర్లు, కార్యదర్శి మదార్, యాదగిరితో పాటు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ ముఖ్య శ్రేణులు, స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రజక సంఘం మండల కన్వీనర్ అక్కినపల్లి అంజయ్య మాట్లాడుతూ, విగ్రహ ఏర్పాటుకు పెద్ద ఎత్తున దాతలు ముందుకు రావడంతో పాటు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సంబంధించిన ఒక పుస్తకం సార్కు అందించాలని కోరుతున్నాము. ఇదే సమయంలో వివిధ గ్రామాలు, మండలాల నుంచి వచ్చినటువంటి మనందరి కోసం స్థానిక బూర్ల శంకర్, గునిగంటి మల్లికార్జున్ చౌదరి, బి బాలు మాజీ ఎంపీటీసీ, బెల్లపు వెంకటస్వామి ఎంపీటీసీ గారిని కూడా సన్మానించాలని కోరుతున్నాం. అదేవిధంగా పిఎస్ఐ చైర్మన్ అదేవిధంగా రాపూరు మధుసూదన్ రెడ్డి గారిని కూడా, సర్పంచ్ మారపాక రాములు వారిని కూడా అక్కనపల్లి సత్తయ్య గారిని కూడా శాలుతో సత్కరించాలని కోరుతాం. అక్కనపల్లి వెంకన్న గారు, అదేవిధంగా రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి ముఖ్యంగా నిజామాబాద్లో
సన్మాన కార్యక్రమం. ఉన్నది కూడగట్టి ఒక వీర పోరాట యోధురాలుగా నిలిచిన ఐలమ్మ విగ్రహాన్ని మా తాటికొండ గ్రామంలో చాలా మంది దాతల సహకారంతో ఏర్పాటు చేశాం సార్. మీరు ఈ గ్రామానికి వచ్చినప్పుడు స్థానిక సర్పంచ్ ఉమాసుబ్బిరెడ్డి గారు మేము అడగగానే నేను ఈ విగ్రహాన్ని మీకు అందిస్తాను అంటూ చెప్పడం చాలా సంతోషమైన విషయం సార్. దానికి మీరు భూమి పూజ చేసి అనతి కాలంలోనే అంటే 3 నెలల్లోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కరి సహకారం ఉంది సార్. వేదిక పైన ఉన్నటువంటి వారు, వేదిక కింద ఉన్నటువంటి వారు, వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి వారు కూడా, ఇక్కడ కొంతమంది రాలేకపోయినటువంటి వారు కూడా మాకు సహకారం అందించారు సార్. ప్రతి ఐలమ్మ విగ్రహం ఈ రోజు ఆడ నిలబడింది అంటే మనసున్న మహారాజులటువంటి ఆర్థిక సహాయంతో నిలబడ్డది సార్. మా ఈ గ్రామంలో కాకుండా ఒక ఆదర్శవంతంగా ఇంకా కూడా అంటే ఒక పోరాట చరిత్ర కలిగినటువంటి విగ్రహాల్ని ఏర్పాటు చేసుకొని యువతకు, మహిళలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలనే విధంగా ఈరోజు మీరు ఈ విగ్రహానికి ఆవిష్కరణకు వచ్చినందుకు మరొకసారి చెప్పల ద్వారా సారుకు స్వాగతం తెలియజేస్తున్నాం సార్. ఇక ఎక్కువ చెప్పడం కరెక్ట్ కాదు సార్. ఐలమ్మ గురించి ఈనాటి యువత కంటే ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పెద్దలకు తెలుసు. ఆమె పోరాట గాథలు, ఆమె చేసినటువంటి పాలకుర్తిలో విష్ణువు గడిని ఏ విధంగా ఎదిరించిందో తెలుసా. చాలా మంది వక్తలు మాట్లాడాలి కనుక మా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మేము శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చిట్యాల ఐలమ్మ విగ్రహావిష్కరణకి విచ్చేసిన పెద్దలు, మాది ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు పెద్ద గడియల్ సీఆర్ గారికి స్వాగతం, సుస్వాగతం. అట్లాగే రజక సంఘం నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వివిధ గ్రామాల్లో సర్పంచులు, పిఎస్సి చైర్మన్ అందరికి కూడా ఇక్కడ వచ్చిన మీ అందరి పెద్దలందరూ కూడా నమస్తే. తాటికొండ గ్రామం అంటే ఈ తాటికొండ గ్రామానికి మా ఇద్దరిది ఒకటే ఊరు. సంథింగ్ ఏదైనా చేద్దాము ఊరికి అని చెప్పేసి వచ్చినాము పెద్దల సహకారంతో. ఆ రకంగా ఫస్ట్ మేము పోరాట యోధుడు, గెరిల్లా నాయకుడు మన పాపన విగ్రహం పెట్టుకోవడం జరిగింది. అది మన డిమాండ్ ఏంటంటే జంగాంలో కూడా పెట్టాలని చెప్పేసి, అట్లా గన్పులో కూడా పెట్టాలని చెప్పేసి మన ఐక్యవేదిక సంఘం మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే అంబేద్కర్, భారతరత్న అంబేద్కర్ ఆ విగ్రహం పాత దగ్గర ఉండే అంతా కూడా అందరికి తెలుసు. మనకు చాలా ఇబ్బంది అవుతుండే బస్సు వచ్చినప్పుడు అంతా కూడా అందరినీ ప్రసంగాలను అంతా మేధావులను కలుపుకొని మనం ఆ విగ్రహం మంచి విగ్రహం తీసుకొచ్చి వెనకకు జరిగి అది కూడా సొంత ఖర్చుతోని, ఎందుకంటే స్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి ఆ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అట్లాగే మొన్న ఫస్ట్ టైం మన కార్యక్రమంలో కళ్యాణ్ సీఆర్ గారు వచ్చినప్పుడు మనం కొబ్బరికాయ కొట్టాము విగ్రహానికి. ఆ రోజు వర్షం పడింది. ఆ రోజే మనం మాట ఇచ్చినాం, సార్ మీ ద్వారానే ఆవిష్కరణ జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే రకంగా వెయిట్ చేసి సార్తోని విగ్రహం ఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. విగ్రహాలు అన్ని పెడతారు కానీ స్ఫూర్తి తీసుకోవాలి. స్ఫూర్తి ఈ ఏవైతే కమిటీలు ఉన్నాయో ఈ కమిటీ మెంబర్స్ అంతా కూడా ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళ గొప్పతనం చెప్పాలి. సాతల ఐలమ్మ అంటే మామూలు ఆ తెలంగాణ పోరాటానికి స్ఫూర్తిగా ఇచ్చింది, అందుగురించి అందరూ తెలుసుకోవాలి. అట్లాగే నేను జ్యోతిరావు పూలే, సావిత్రి, ఆ అమ్మల వాళ్ళిద్దరి బొమ్మలు కూడా పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జ్యోతిరావు పూలే అప్పుడు వాళ్ళ భార్య చదివిపించాడు. ఆమె ఏం చేసింది, సావిత్రి గారు మహిళలకు ఎడ్యుకేషన్ ఉండాలి, మహిళలకు ఎడ్యుకేషన్ ఉంటేనే సమాజం బాగుపడుతుంది, ఇల్లు బాగుపడుతుంది చెప్పేసి ఆ చదువుల తల్లి తల్లి వారిని స్మరించుకుంటూ వారి విగ్రహాన్ని
అత్వరలో పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇంకోటి గ్రామానికి వచ్చేసి సర్పంచ్ గారి పీరియడ్ ఇంకా 3 days అయిపోతుంది. మీరందరూ కూడా గ్రామ సభ్యులైన పెద్దలందరూ కూడా చాలా సహకరించారు. అభివృద్ధి బాగా చేసుకున్నాం. ఇప్పుడు అప్పుడు ఇంతకుముందు రాజేశ్వరం కూడా చేసుకున్నాం. ఇప్పుడు కడెన్సీ గారు ఆల్రెడీ మహిళా మన ఈద్గాకు 10 లక్షలు, అట్లాగే ముదిరాజు సంఘానికి 10 లక్షలు ఇచ్చిండు. వారికి కూడా ధన్యవాదాలు. అట్లాగే సార్ సహకారము, అట్లాగే గవర్నమెంట్ సహకారంతో తీసుకొని ఈ తాటికొండ రోడ్డు కూడా వేయించాలని చెప్పేసి పెద్దలు విజ్ఞప్తి చేస్తాం. కడివేలి దొడ్డి కొమరయ్య గుత్తుల సంఘం ఊరేగింపులో పోతూ ఉంటే ఇక్కడ పాలగుత్తులో ఏ విధంగానైతే గుత్తుల సంఘం ఊరేగింపు సక్సెస్ అయిందో, ప్రజలకు కాన్ఫిడెన్స్ తీసుకొచ్చిందో, దాన్ని 40 గ్రామాలకు విస్తరించాడు. ఆ దొర ఏలుబడిలో ఉన్న 40 గ్రామాలకు విస్తరించి రోజు పరేడ్, లెఫ్ట్ రైట్ కుడి ఎడమ అని రోజు పరేడ్ తీసేవాళ్ళు. ఆ పరేడ్ తీస్తున్న సమయంలో ఆ దొర తల్లి జానమ్మ దొరసాని కడవెల్లిలో ఆ గుంపులో కాల్పులు జరిపించింది. ఆ కాల్పులలో దొడ్డి కొమరయ్య ఆ ఊరింపులో ఉన్నాడు, చనిపోయాడు. ఆ తలిగి తూట తలిగి మొదటి అమరుడు దొడ్డి కొమరయ్య. అప్పటి నుంచే ఆ రోజు నుంచి మొత్తంగా ఏంటంటే తెలంగాణ పోరాటం ఉధృతమైంది. అదే పోరాటానికి మూలమల్పైంది. దానికి ఫస్ట్ నాంది ఈమె నిలబడ్డది కాబట్టే చిట్యాల ఐలమ్మ. ఇతను మనమడు ఈమె పోరాటం, ఈమెకున్న పేరు, ఆ కుటుంబానికి ఉన్న పేరుతోనే చిట్యాల రామచంద్రయ్య అని ఒక 20 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసింది అక్కడ. చంద్రశేఖరరావు గారు కూడా కీర్తించేవాడు. మనము చిట్యాల ఐలమ్మలాగా, సమ్మక్కలాగా, సారక్కలాగా మనం ఏంటంటే మహిళలంతా కూడా ఉద్యమంలోకి రావాలని పిలిపించిన సంగతి మీకు అందరికీ తెలుసు. ఆ స్ఫూర్తితోనే మనం తెలంగాణ సాధించుకున్నాం, ప్రమాణంగా అభివృద్ధి చేసుకున్నాం. అదే సగల ఐలమ్మకు మనం అదే పోరాట స్ఫూర్తితో మనం పనిచేయడం అనేది మనకు నివాళులు అర్పించిన వాళ్ళమైతాం. ఈరోజు మన ఐలమ్మ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మరింత శుభపరిణామం అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా తాటికొండ గ్రామంలో బహుజన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న పుట్టిన గ్రామం కూడా ఇదే కావడం, ఇక్కడ ఐలమ్మ గారి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం మరింత సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఐలమ్మ గారి గురించి చాలామంది మీ అందరికీ కూడా తెలుసు. ఈ ప్రాంతంలోనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది కాబట్టి పెద్దలందరికీ కూడా ఆమె గురించి, ఆ పోరాటం గురించి కూడా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఈ గ్రామం నుంచి కూడా అనేక మంది ఆ పోరాటంలో పాల్గొన్నటువంటి నేతలు ఉన్నారు. కొంతమంది చనిపోయి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. తిరుపతయ్య గారు కావచ్చు, ఇంకా పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఆ పోరాటం జరిగి సుమారు 70 ఏళ్ళు అయిపోయింది. కానీ ఆ పోరాటంలో పాల్గొన్నటువంటి వీరులని ఇంకా కూడా సమాజం తలుసుకుంటా ఉంది. సందర్భం వచ్చినప్పుడు, ప్రజా సమస్యలు వచ్చినప్పుడు ఆ ఉద్యమ నాయకులని స్మరించుకుంటూ అనేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఆ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అంత చారిత్ర ఉంది, అంత చరిత్ర ఉందనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. అది ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి పోరాటం. అది ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, యావత్ భారతదేశాన్ని స్ఫూర్తినిచ్చింది. భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు కూడా ఆ ఉద్యమం గురించి తెలుసుకున్నాయి. ఆయా దేశాల్లో ఉన్నటువంటి లైబ్రరీలో కూడా మన సాయుధ పోరాటం గురించి కూడా ఉంటుంది. అది లండన్లో కానీ, రష్యాలో కానీ, చైనాలో కానీ. అంత పెద్ద ఉద్యమంలో ఒక చదువు లేదు, ఒక కింది కులం నుంచి వచ్చిన ఆమె మరి ఆ పోరాటంలో అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అనేటువంటి విషయం నేటి యువత విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, మన ప్రాంతంలో, మాది ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి ప్రాంతం, ఆ రోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి దొరలు, దేశముఖులు, భూస్వాములు వెట్టి చాకిరి కింద మగిలేటువంటి వాళ్ళు అట్టడుగు వర్గాల వాళ్ళు, దళితులు కావచ్చు, అదేవిధంగా బీసీ కులాలు కానీ, అదేవిధంగా అగ్రకులాల నుండి రైతాంగం, రైతులు భూమి మీద అక్కేలేనటువంటి పరిస్థితి ఉన్నారు రోజు. కాబట్టి మొత్తం యావత్తు కులాలకు, మతాలకు సంబంధం లేకుండా ప్రజలందరూ కూడా ఆంధ్ర మహాసభ నాయకత్వంలో ఆ ఉద్యమంలో పాల్గొని ఆ వెట్టి చాకిరి వ్యతిరేకంగా ఉద్యమం సాగుతుంది. ఆంధ్ర మహాసభ మొట్టమొదటి 11వ ఆంధ్ర మహాసభ భువనగిరిలో జరిగినప్పుడు ఐలమ్మ గారు ఆ ప్రాంతం ఉన్నటువంటి వెట్టి చాకిరి గురవుతున్నటువంటి వాళ్ళు, ఈ బానిస బతుకులకు వ్యతిరేకంగా ఆ సభలో పాల్గొన్న సందర్భంగా ఐలమ్మ అక్కడ కూడా వెళ్తుంది. ఆ ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి రావి నారాయణ రెడ్డి గారు ఈ సమస్యను కూడా, అంటే ఏదైతే
పాలకుర్తిలో జరిగినటువంటి సమస్యలు కూడా ఆయన కూడా స్వయంగా వచ్చి చూసి ఆరుట్ల కమలాదేవి కానీ, ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు కానీ, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు కానీ, నల్ల నరసింహులు గారు, అనేక మంది ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు. ఒక 4 ఎకరాల భూమి అంటే కుల వృత్తి మీద మాకు ఆదాయం జరగకపోవడం లేదు, మేము భూమి దున్నుకోవాలి. ఐలమ్మ అనేక పనులు చేసింది. కళ్ళమ్మింది, కుటుంబం పోషించలేకపోయింది, 5 కొడుకులు 1 బిడ్డే, అయినా ఆదాయం సరిపోవడం లేదు. ఆ తర్వాత గొర్రెలు కాశారు ఆ కుటుంబంలో, అయినా సరిపోతలేదు. చివరికి భూమి చేసుకుందాం వచ్చి పక్కనే మల్లపల్లి జయప్రద రెడ్డి దగ్గర 4 ఎకరాల భూమి తీసుకొని కౌలు చేస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి శేషగిరిరావు అని చెప్పి ఒక పటువారి ఆ భూస్వామికి సమాచారం ఇచ్చి, ఈ కింది వర్గాల వాళ్ళు ఎట్టి చేసే వాళ్ళు భూములు దున్నితే రేపు మాకు చాకరీ ఎవరు చేయాలి, కాబట్టి వీళ్ళు భూమి దున్నడానికి లేదని చెప్పి ఆమె మీద అనేక రకాలైనటువంటి దాడులు చేయడం, భూమి దున్ననీయకపోవడం. దున్ని తర్వాత పంటలు కోసేటప్పుడు ఈ ఉద్యమం మరింత మలుపు తిరుగుతుంది. అప్పుడు ఆ ఉద్యమానికి నాయకత్వం వస్తున్నట్టు సూర్యాపేట నుంచి వచ్చినటువంటి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు వాళ్ళ బృందం ఉత్పల సంఘం ఏదైతే ఉన్నదో ఆనాడు ఆంధ్ర మహాసభ ఒరిని కోసి వాళ్ళ భుజాల మీద వేసి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో వేసినటువంటి పరిస్థితి జరిగింది. ఆ తర్వాత వాళ్ళ మీద అరెస్టులు, దాడులు, చిలికి గాలి వాళ్ళలాగా అక్కడి నుంచి అది ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు దొడ్డికొమరయ్య మరణం. ఆ తర్వాత సాయుధ పోరాటంగా మలుపు తిరిగి దున్నేవాడికి భూమి కావాలి, వెట్టి పోవాలి, దొరలు పోవాలి, నిజాం కూలాలని చెప్పి ఒక పెద్ద ఉద్యమంగా తెలంగాణ యావత్తు మొత్తం 10 జిల్లాలు కూడా విస్తరించి 10 లక్షల ఎకరాల భూమి ఆ ఉద్యమం పంచుతుంది. 10,000 గ్రామాలలో గ్రామరాజ్యాలు ఏర్పడతాయి. 2,600 మంది మరణిస్తారు. ఆ రకమైనటువంటి పోరాటం ద్వారా తెలంగాణలో విముక్తి జరుగుతుంది. తెలంగాణలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అయిన తర్వాత కూడా రామనారాయణ రెడ్డి గారు తొలి పార్లమెంటులో భారీ మెజార్టీ తోటి 100 కన్నా ఎక్కువ ఓట్లు వచ్చి గెలిచిన వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి ఐలమ్మ పోరాటం అనేటువంటిది భూమి, భుక్తి, వెట్టి చాకిరి, అక్కడి నుంచి ఆమెది ఒక సాయుధ పోరాటంగా మలడం. ఆమెని ఇలా అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కూడా పూజించాల్సిన అవసరం ఉంది. ఒక వర్గానికి, ఒక కులానికి పరిమితం కాకుండా ఇలా గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అధికారికంగా ఆమె జయంతిని, వర్ధంతిని కూడా నిర్వహించారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలానే కొనసాగించాలి. ఆమె యొక్క పోరాటాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి. ట్యాంక్ బండి మీద కూడా ఆమె విగ్రహం పెట్టి సమున్నతమైనటువంటి స్థానం కల్పించాలి ప్రభుత్వం అని చెప్పి కూడా మేము అన్ని వృత్తి సంఘాల తరఫు నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా పెద్దలు శ్రీహరి గారు కూడా ఇప్పుడు ఒక ప్రతిపక్షంగా ఉన్నారు. కాబట్టి ప్రజా గుర్తుగా ఈ వర్గాలకు, వృత్తిదారులకు ప్రత్యేకంగా వాళ్ళ పథకాలు, ఆర్థిక పథకాలు, వాళ్ళ బడ్జెట్, సంక్షేమంలో వాళ్ళకి అవకాశాలు ఇచ్చే విధంగా ఈ వర్గాలను ఆదుకోవాలని చెప్పి ఐలమ్మను ఒక స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యార్థులు, మహిళలు ఆమె స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ తెచ్చుకున్నాం. కాబట్టి ఐలమ్మ, అందరూ ఐలమ్మ స్ఫూర్తిగా ముందుకు పోవాలని చెప్పి కోరుతూ, జోహార్ వీరనారి ఐలమ్మ గారికి, సాధిద్దాం ఐలమ్మ గారి ఆశయాలను. ఈ గ్రామానికి సంబంధించిన, ఈ జిల్లాకు సంబంధించిన రజక వృత్తిదారుల సంఘం వాళ్లకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ముందుకు వచ్చి ఐలమ్మ గారి గురించి భావి తరాలకు తెలియాలి, భావి తరాలు ఐలమ్మను చూసి స్ఫూర్తి పొందాలి, అందరూ కూడా చైతన్యవంతులై వారి హక్కుల కొరకు పోరాడే విధంగా తయారు కావాలనే ఒక మంచి ఆలోచనతోని ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చాకలి ఐలమ్మ ఒక 400 ఏళ్ల కిందనో, 500 ఏళ్ల కిందనో, 1000 ఏళ్ల కిందనో మన ప్రాంతంలో పుట్టలేదు. ఈ మధ్యనే, ఇంతకుముందే మన కృష్ణారెడ్డి గారు చెప్పారు, 1985లో నేను వారితో కలిసి ప్రయాణం చేశాను, ఒక పత్రిక ఆవిష్కరణకు వెళ్ళామని చెప్పాను. 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. 1948లో హైదరాబాద్ సంస్థానానికి విమోచన దొరికింది. అంటే దాదాపు 1 సంవత్సరం తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 1 సంవత్సరం తర్వాత తెలంగాణ విముక్తి చెందింది, హైదరాబాద్ సంస్థానం విముక్తి చెందింది. ఆనాటి హైదరాబాద్ సంస్థానం అంటే నిజాం కింద ఉండే రజాకారుల మాట వినే భూస్వాములు. ఆనాడు అనేక రకాలైన సామాజిక పరమైన అంశాలు ఉండేది. కులమని, అంటరానితనమని, వెట్టి చాకిరి అని అనేక రకాలుగా
మనం అనేక రకాలుగా ఇబ్బందులు పడేది. అలాంటి పరిస్థితుల్లో ఒక మహిళ ఆలోచించాలి. ఈ రోజున జనరేషన్ ఆలోచించాలి. ఇప్పుడున్న వాళ్ళు మనం ఆలోచించాలి. రామచంద్రారెడ్డి గారు అంటే దాదాపు ఒక 30 ఊళ్ళకు అధిపతి, 60,000 ఎకరాలకు అధిపతి. అలాంటి రామచంద్రారెడ్డి గారిని ఎదిరించాలి అంటే, ఆయన ఎదిరించి నిలబడాలి అంటే మామూలు మాట కాదు. అది కూడా ఒక 70 సంవత్సరాల క్రితం, 75 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. 1947-48 ఆంధ్ర మహాసభ ఎప్పుడు వచ్చింది అంటే హైదరాబాద్ సంస్థానం కూడా విముక్తి పొందాలని చెప్పి ఆంధ్ర మహాసభ వచ్చింది. ఆ ఆంధ్ర మహాసభలోనే కమ్యూనిస్టులందరూ, ఆంధ్ర మహాసభకు దూరంగా ఉన్న కమ్యూనిస్టులందరూ గ్రామాలలో పెత్తందారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా తెలంగాణ స్థాయిలో పోరాటాలు నిర్వహించారు. గుత్పల సంఘం అని పేరు పెట్టి వాళ్ళకు వాళ్ళు రక్షించుకోవడానికి, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి రజాకార్లకు వ్యతిరేకంగా గుత్పల సంఘం అని పేరు పెట్టారు. ఆ పరిస్థితులలో స్వాతంత్రం రాని రోజులలో పెత్తందారులకు వ్యతిరేకంగా ఒక మహిళ ఎదిరించి నిలబడగలిగిందంటే చాలా గొప్ప విషయం. ఇవాళ ఈ రోజులలో మనతో కూడా కాని పని ఆ రోజులలో 75 సంవత్సరాల క్రితం ఐలామ చేయడం అంటే సామాన్యమైన మాట కాదు. అందుకే చాకలి ఐలమ్మ స్ఫూర్తిని అందరం పొందాలి. ఆమె చేసింది ఏంటి? ఆమెకు 5 కొడుకులు, ఒక బిడ్డ, పెద్ద సంతానం. పెద్దగా చేసుకోవడానికి వ్యవసాయం లేదు. ఇంకొక భూస్వామికి సంబంధించిన భూమిని తీసుకొని ఆమె కౌలుకు చేసుకుంటున్నది. పిల్లలు ఉన్నారు కదా, 5 ఉన్నారు కదా పనిచేసిన అని చెప్పి భర్త, తను, 5 కొడుకులు, మొత్తం 7. ఆ 7 కుటుంబం పెద్ద కుటుంబం అని చెప్పి ఆమెకు భూమి లేకపోతే పక్కన ఇంకొక దొరవారి భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నది. కౌలు చేసుకోవడానికి కూడా ఆనాడు దొరలు అనుమతించలేదు. కష్టం చేసుకోవడానికి కూడా ఆనాడున్న భూస్వాములు అనుమతించలేదు. ఒకవేళ ఐలమ్మ కనుక కౌలు తీసుకొని పంటలు పండించుకుంటే రేపు ఇంకో 10 మంది తయారవుతారు. వాళ్ళు కూడా కౌలు తీసుకొని పంటలు పండించుకుంటారు. మరి మనకు కూలి చేసేవాళ్ళు ఎవరు? మనకు దున్నేవాడు ఎవరు? మనకు నాటేసేవాడు ఎవరు? మనకు వెట్టి చాకరీ చేసేవాడు ఎవరు అని ఆలోచించి కౌలును కూడా వ్యతిరేకించి ఆమె పంట చేతికి వచ్చిన తర్వాత ఆమె పంటను దొరవారు కోసుకొని వచ్చి గడిలో పెట్టుకోవాలనుకున్నాడు. అక్కడ ప్రారంభమైంది. ఆ పంటను కాపాడుకోవడానికి ఆనాడున్న కమ్యూనిస్టులు పెద్దగా చెప్పుకోవాలంటే భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఆనాడు ఉద్యమం జరుగుతున్నది. సూర్యాపేటకు వెళ్ళి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారిని కలిసి, మా గ్రామంలో నీ ఇట్లా కౌలుకు చేసుకుంటే పంట చేతికి వచ్చింది, నా పంట నాకు దక్కినట్లేదని చెప్తే స్థానికంగా ఉన్న గుత్పల సంఘానికి చెప్పి వాళ్ళందరినీ ఆ వెంట పంపించి వాళ్ళందరూ రక్షణగా ఉండి ఆ పంటను కోసి ఆమె ఇంటికాడ తెచ్చిపెట్టారు. ఇది చరిత్ర. నిజంగా కూడా మనం ఇప్పుడు అది ఊహించుకుంటే ఎట్లా ఉంటుందని అనుకుంటే ఇది ఒక చరిత్ర. అంత బ్రహ్మాండంగా ఆనాడు ఆమె దురకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఆమెను చూసిన తర్వాత అన్ని గ్రామాలలో గుత్పల సంఘం వాళ్ళు మీటింగ్లు పెడితే గ్రామస్తులు అడిగేదట, మన మీటింగ్, మన సభకు ఐలమ్మ వస్తే బాగుంటుంది అని, చిట్యాల ఐలమ్మ వస్తే బాగుంటుంది, ధైర్యం చెప్తుంది. చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలకు కూడా రాత్రిపూట గుత్పల సంఘం సమావేశాలు జరిగితే ఐలమ్మను ప్రత్యేకంగా పిలుచుకొని పోయి ఆమెతోని ఉపన్యాసాలు తెప్పించుకునేవాళ్ళు. ఆ రకంగా పాలకుర్తి ప్రాంతం అంతా కూడా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్నది. దొరలకు వ్యతిరేకంగా పోరాడే శక్తిని కూడా అలవర్చుకున్నది. ఒక మాటలో చెప్పాలంటే
ప్రస్తుతం ఉన్న జనగామ జిల్లా, ఒకప్పుడు ఆ ప్రాంతము నల్గొండ జిల్లాలో ఉండేది, ఆ తర్వాత ఆ ప్రాంతం వరంగల్ జిల్లాకు వచ్చింది, కానీ ఇప్పుడు కొత్తగా జనగామ జిల్లాగా ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న జనగామ జిల్లా ఆ మట్టిలో ఏం మహత్యం ఉన్నదో తెలియదు, కానీ విప్లవాలకు గడ్డ ప్రస్తుతం ఉన్న జనగామ జిల్లా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు ఏదైనా చరిత్ర తీసుకోండి, తెలంగాణ సాయుధ పోరాటాన్ని తీసుకోండి, తెలంగాణ రైతాంగ పోరాటాన్ని తీసుకోండి, లేదా విప్లవ ఉద్యమాలు తీసుకోండి, లేదా తెలంగాణ ఉద్యమం తీసుకోండి, అన్నిటికీ కూడా బ్రహ్మాండంగా ముందుండి నడిపించింది ప్రస్తుతం ఉన్న జనగామ జిల్లా ప్రజానికము అని చెప్పి సందర్భంగా చూస్తుంది. ఈ మట్టిలోనూ ఈ నీళ్ళలోనూ ఏదో గొప్పతనం ఉన్నది కాబట్టి ప్రతి వాడు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకొని ఈ జిల్లాకు గొప్ప పేరు తీసుకొచ్చారు. అందులో మన ఐలమ్మ ఒకరు. చాకలి ఐలమ్మ పేద కుటుంబంలో పుట్టింది కాబట్టి, అందులో వెనుకబడిన కులంలో పుట్టింది కాబట్టి, మహిళ కాబట్టి ఆమె చరిత్ర ఇప్పటికి వరకు దేశానికి పరిచయం కాలేదు. వేరే వాళ్ళైతే ఇప్పటికే ఓ పుస్తకాల మీద పుస్తకాలు, పుస్తకాల మీద పుస్తకాలు, సంపుటీల పైన సంపుటీలు, బ్రహ్మాండంగా పత్రికలలో అనేక రకాలైన శీర్షికలతోనే వార్తలు వచ్చేది. ఐలమ్మకి ఎంతైతే ప్రాధాన్యత లభించాలో, ఎంత ప్రచారం అయితే లభించాలో అంత ప్రచారం లభించలేదు. ఈ రోజున 75వ గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకున్నాం. భారతదేశానికి రాజ్యాంగము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని వర్గాల అభివృద్ధిని కాంక్షించి బ్రహ్మాండమైన రాజ్యాంగాన్ని రచించి మనకి ఇచ్చారు. ఇవాళ 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చి 74 సంవత్సరాలు గడిచింది. 75వ సంవత్సరంలోకి ఈరోజు అడుగు పెట్టారు. ఆ రాజ్యాంగాన్ని లేకపోతే ఇవాళ భారతదేశం ఎట్లా ఉండేదో చెప్పలేని పరిస్థితి. ఏ రకంగా ఎంతమంది చాకలి ఐలమ్మలు వచ్చే వాళ్ళు పుట్టినలో చెప్పలేని పరిస్థితి. అలాంటి ప్రస్తుతం స్వేచ్ఛా వాయువులను చాలా చక్కగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛా వాయువులను మనం అందరం కూడా అనుభవిస్తున్నాం. చాకలి ఐలమ్మ ఆ రోజు స్వేచ్ఛా వాయువులు అనుభవించలేకపోయింది. అనేక రకాలైన వేధింపులను తట్టుకొని నిలబడిన ధీరవంత చాకలి ఐలమ్మ. ఆ ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని మనం ప్రశ్నించే తత్వాన్ని ఏర్పాటు చేసుకొని మన హక్కులను ఎప్పుడు కూడా మనం కాపాడుకునే విధంగా, మన హక్కుల కొరకు మనం పోరాడే విధంగా మన కార్యక్రమాలు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను సవినీయంగా తెలియజేసుకుంటున్నాను. ఆకలి కడుపున అగ్గి రాసుకొని ఉక్కు పిడికిలాయే, విప్లవ పోరు దారి నడిచే. ఆకలి కడుపున అగ్గి రాసుకొని ఉక్కు పిడికిలాయే, విప్లవ పోరు దారి నడిచే. దొరభూస్వాముల పెత్తనాలకు ఎదురు తిరిగి నిలిచే మన చాకలి ఐలమ్మ, మన చాకలి ఐలమ్మ. వీరవనితరా వీరవనితరా, విప్లవ ధీరవనితరా, మన చాకలి ఐలమ్మ, మన చాకలి ఐలమ్మ. ఆకలి కడుపున అగ్గి రాసుకొని ఉక్కు పిడికిలాయే, విప్లవ పోరు దారి నడిచే, విప్లవ పోరు దారి నడిచే. ఎర్ర ఎర్రని మల్లె లేని దండాలేస్తుమో ఐలమ్మ, దండాలేస్తుమో. ఎర్ర ఎర్రని మల్లె లేని దండాలేస్తుమో ఐలమ్మ, దండాలేస్తుమో. ఎర్రని బాట నడిచిన నీకు దండం పెడుతుమో ఐలమ్మ, దండం పెడుతుమో. ఎర్ర ఎర్రని దారుల్లో ఏడున్నావో ఐలమ్మ, ఏడున్నావో. ఎర్ర ఎర్రని దారుల్లో ఏడున్నావో ఐలమ్మ, ఏడున్నావో. ఆకలి కడుపున అగ్గి రాసుకొని ఉక్కు పిడికిలాయే, విప్లవ పోరు దారి నడిచే, విప్లవ పోరు దారి నడిచే.
ఆకలి కడుపున బాధ చూసెరా అల్లాడే ఐలమ్మ గుండెరా ఆకలి కడుపుల బాధ చూసెరా అల్లాడే ఐలమ్మ గుండెరా నిజామోని అరాచకాలకు ఎదురు తిరిగి పోరాడి గెలిచెరా నిజామోని అరాచకాలకు ఎదురు తిరిగి పోరాడి గెలిచెరా వీరవనితరా వీరవనితరా విప్లవ పోరు బిడ్డరా మన చాకలి ఐలమ్మ మన చాకలి ఐలమ్మ దున్నే రైతు భూములల్లో ముకావైనవో ఐలమ్మ ముకావైనవో దున్నే రైతు భూములల్లో ముకావైనవో ఐలమ్మ ముకావైనవో ముఖకు పోసే నీటి సుఖావైనవో ఐలమ్మ సుఖావైనవో ఎర్ర ఎర్రని దారుల్లో ఏడున్నావో ఐలమ్మ ఏడున్నావో ఎర్ర ఎర్రని దారుల్లో ఏడున్నావో ఐలమ్మ ఏడున్నావో ఆకలి కడుపున అగ్గి రాసుకొని బుక్కు పిడికిలాయే విప్లవ పోరు దారి నడిచే దొరభూస్వాముల పెత్తనాలకు ఎదురు తిరిగి నిలిచే మన చాకలి ఐలమ్మ మన చాకలి ఐలమ్మ ఎర్ర జెండ తన తల్లిరా ఎరుపు రంగు తన నుండెరా ఎర్ర జెండ తన తల్లిరా ఎరుపు రంగు తన నుండెరా పోరాటానికి అండరా ఎర్ర జెండ తోడుండెరా పోరాటానికి అండరా ఎర్ర జెండ తోడుండెరా విప్లవ వీరవనితరా విప్లవ వీరవనితరా తెలంగాణలో పూసిన ఎర్రని మందారం తానురా ఆకలి కడుపున అగ్గి రాసుకొని బుక్కు పిడికిలాయే విప్లవ పోరు దారి నడిచే దొరభూస్వాముల పెత్తనాలకు ఎదురు తిరిగి నిలిచే మన చాకలి ఐలమ్మ మన చాకలి ఐలమ్మ రజకార్ల జమీందార్ల ముళ్ళ కంచెలోన ముళ్ళు విప్పి నడిచినావు రజకార్ల జమీందార్ల ముళ్ళ కంచెలోన ముళ్ళు విప్పి నడిచినావు జాగీర్దార్ల దొరభూస్వాముల తరిమి కొట్టినావు నీ ప్రాణాలిచ్చినవు నీ ప్రాణాలిచ్చినవు అమ్మా అమ్మా చాకలి ఐలమ్మ నువ్వు వీరవనితవమ్మ నువ్వు వీరవనితవమ్మ అడవి తల్లి పందిరేసి నిన్ను దాచుకుందో అడవి తల్లి పందిరేసి నిన్ను దాచుకుందో ప్రజల కొరకు నడవాలని దారి చూపినాదో ప్రజల కొరకు నడవాలని దారి చూపినాదో ఎర్ర ఎర్రని దారుల్లో ఏడున్నావో ఐలమ్మ ఏడున్నావో ఎర్ర ఎర్రని దారుల్లో ఏడున్నావో ఐలమ్మ ఏడున్నావో ఆకలి కడుపున అగ్గి రాసుకొని బుక్కు పిడికిలాయే విప్లవ పోరు దారి నడిచే దొరభూస్వాముల పెత్తనాలకు ఎదురు తిరిగి నిలిచే మన చాకలి ఐలమ్మ మన చాకలి ఐలమ్మ జోహార్ చాకలి ఐలమ్మ. మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.